గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కొంచెం రాజకీయాలు గురించి డిస్కషన్ చేద్దాం. అంటే నేటి రాజకీయాలు అసలు ఓటర్లను ఏ విధంగా చూస్తున్నాయి, అసలు మనం వేసిన ఓట్లతోటి మనల్ని ఏ విధంగా పాతాళానికి తొక్కుతున్నాయి. అంటే డబ్బున్న వాళ్ళని కాకుండా పేదవాళ్ళని, నిరుపేదలని కాయ కష్టం చేసి కట్టుకున్న ఈ గూడుని ఎలా చెల్లాచెదురుగా చేస్తున్నాయో ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. రీసెంట్గా ఖమ్మంలో జరిగిన 600 ఇండ్లను దౌర్జన్యంగా ఎలా అయితే గులగొట్టారో, తర్వాత నెక్స్ట్ మూసీ నది అంటూ పక్కకున్న ఇండ్లపైన ఎలా పడుతున్నారు గద్దల్లాగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ, ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. దీంట్లో ఎలా ఉందంటే, ఒక రాజకీయ నాయకుడు ఓట్లేసేటప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తాను, మూసీ రివర్ గురించి కాదు, జస్ట్ ఎవరైతే పేదలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, దరిద్ర రేఖకు ఎవరైతే దిగున ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఆదుకుంటానని చెప్పి ప్రామిసులు చేసి ముసలి కన్నీళ్లు కార్చిన రాజకీయ నాయకులు తీరా గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ రాజకీయ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే, గతంలో చేసిన అవినీతికి, గతంలో చేసిన అక్రమాలను ఇంకో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో జరిగే నిత్య ప్రక్రియ ఇది. కానీ ఇక్కడికి వచ్చిన వీళ్ళు కూడా ప్రామిస్ చేసింది నిలబెట్టుకుంటున్నారంటే ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. గత ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని దౌర్జన్యంగా 600 ఇళ్లను నేలకూర్చిన తర్వాత వాళ్ళ ఏడుపులు కన్నీటి బాధను పట్టించుకోకుండా హైకోర్టు స్టే ఇచ్చి, హైకోర్టు ఇప్పుడు చెప్పింది వాళ్ళ కింద నిజమైన ఎవరైతే గుర్తింపుదారు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇల్లు ఇవ్వాలని చెప్పి. అంటే కోర్టులు జోక్యం చేసుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఏం చేయా? అంటే ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? ఓట్లప్పుడు వచ్చి నీకు కాళ్ళు మొక్కుతాము, కడుపులు మొక్కుతామని చెప్పేసి నువ్వు చేసే పనిలో ఏలు పెట్టి నీకు ఏదో ఆనందాన్ని కలిగించి గెలిచిన తర్వాత నిన్ను మాత్రం నేలకు తొక్కుతున్నారు, అధపాతాళానికి తొక్కుతున్నారు. ఇది కాదు. అసలు ప్రభుత్వ అధికారం ఎవడిచ్చాడు? వాడికి మనం ఇచ్చాము. కాకపోతే రాజకీయ నాయకుల ఇండ్లు కానీ, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు కానీ, రాజకీయ నాయకుల పొలాలు కానీ ఎక్కడైనా పోవడం విన్నారా మీరు? రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం విన్నారా? వినరు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాడు రేపు ప్రజాపక్షంలోకి వెళ్తాడు, రేపు ప్రజాపక్షంలో ఉన్నవాడు ప్రతిపక్షంలోకి వస్తాడు. ఇది వాళ్ళ నిత్య కృత్యం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు రాజకీయం ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా మోసం చేయాలని. నేను ఏమన్నా, దీంట్లో వాళ్ళదే తప్పు లేదు, 100% వాళ్ళది లేదు. ఒక 50% వాళ్ళది, 50% ఓటర్లు మాత్రం ఉన్నాయి. తీరా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మందు కోసం బిర్యానీ కోసం తీరా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాడు పోసే మందు కోసం, వాడు పెట్టే బిర్యానీ కోసం, వాడు చేతిలో పడ్డట్టుగా వెళ్ళి ఓట్లు వేస్తున్నామే, మనదే తప్పు. ఇన్ని కోట్ల మందిని ఒకే ఒక రాజకీయ నాయకులు 119 ఎమ్మెల్యేలు కలిసి డామినేట్ చేస్తున్నారంటే అది ఎవరి తప్పు? మనదే తప్పు. మనలో ఉన్న అనైతికత, అన్ఎడ్యుకేటెడ్, ఇవే మన దగ్గర ఉన్న ముఖ్యమైన కారణాలు. ఈ నాయకుని అంటే ఆ కార్యకర్తలకు, ఆ నాయకుని అంటే ఈ కార్యకర్తలకు కొట్టుకున్నంత చెప్పు ఈ రాజకీయ నాయకులు అలాగే వాడతారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా మనస్తాపంతో, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తన పొలం పోయిందని, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా తన ఇల్లు కూలిందని కంప్లైంట్ చేయడం జరిగిందా? అది జరగదు. ఎందుకంటే అది చెయ్యరు కూడా. కంక్లూజన్కి వస్తున్నాను. 4 కోట్ల మంది ఓట్లేసి ఎన్నుకున్న ఒక ప్రభుత్వం 4 కోట్ల గురించి కాకుండా కనీసం అక్కడున్న ఒక 400 మంది గురించి ఆలోచించని ఈ రాజకీయ నాయకులు ఎందుకు మనకు అవసరం? దేశాన్ని పీడిస్తున్న అవినీతిని కాకుండా, అవినీతితో సంబంధం లేకుండా వాళ్ళ కష్టంతో పని చేసుకుంటూ వాళ్ళ చెమటతోటి కట్టుకున్న ఇళ్లను కూలుస్తున్న ఈ రాజ్యాన్ని ఏమనాలి? మీరే నిర్ణయించుకోండి. ఏ ఒక్క పార్టీకి ఉద్దేశించింది కాదు, అవినీతికి సపోర్ట్ చేసిన అన్ని పార్టీలు దీంట్లో మమేకమైనవే, అన్ని పార్టీలకు ఉద్దేశించింది. ఎందుకంటే రేపు ఈ పార్టీ పోతుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది రాజకీయంలో. కానీ ఓటర్లు మాత్రం కామన్గా ఉంటున్నారు. ఓటర్లు మాత్రం బుద్ధి తెచ్చుకోవాలి, సోయి తెచ్చుకోవాలి. జై హింద్, జై భారత్.